నమస్కారం శ్రీ అనంత కృష్ణ స్వామి. ఇందులో ఏం చెప్తున్నారు సార్? అసలు మనం డబ్బు సంపద ఐశ్వర్యం అనేది ఎలా వస్తుందని అనుకుంటున్నాం అనేది కూడా ఒక క్వశ్చన్. అవును, చాలామంది అనుకుంటే అయిపోతుంది, మనం అది ఇది ఎన్నో చెప్తున్నాం మనం. కాబట్టి ఎలా వస్తుంది అనేది కూడా మనకి ఒక రకమైనటువంటి సంశయం అనేది ఉంది. అవును, చాలామంది కాల్ చేయడం కానీ మెసేజ్ పెట్టడం కానీ ఎలా సాధ్యం అవుతుంది? క్లాస్కి వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళీ అనుమానమే. ఎందుకంటే వాళ్ళకి వస్తుంది, అనుకోవడం వల్ల వస్తుంది, అనుకోవడం వల్ల ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, NLP ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే మనకి మీరు ఊహించండి, పదే పదే చెప్పండి, పొందండి. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి, బాంబే, బెంగళూరు, అక్కడక్కడ వాళ్ళకి స్టూడియోలు ఉంటాయి, అలాగే వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఉంటాయి. వాటిలో వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే చెప్తారు, మీరు ఏదైతే ఊహిస్తారో అది మీ మనసు పట్టుకుంటుంది, పట్టుకొని అది మీకు ఇస్తుంది అని చెప్తారు. కానీ విశ్వం అనేది ఒకటి ఉంది, అది దాంతో ఎలా లింక్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు. అండ్ నేను కూడా అట్లాంటి క్లాసులు చాలా అటెండ్ చేస్తున్నాను, లక్షలు పెట్టేసి అటెండ్ చేస్తున్నాను. నేను గత నా లైఫ్ స్టైల్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఊహించుకుంటే అది చేస్తుంది, ఊహించుకుంటే ఎలా వస్తుంది, ఏది ఊహించుకుంటే అది అయిపోతుంది, ఓకే, ఇబ్బంది ఏం లేదు. కానీ దానికి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ ఏంటనేది మనకు తెలిస్తే దాన్ని పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని ఊహించని కూడా ఊహించి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. మన సబ్జెక్ట్లో కొన్ని ఊహించని కూడా ఊహించి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది. దీంతో ఏమైపోతుందంటే వాళ్ళకి మళ్ళీ ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని అడగాలని తెలియని పరిస్థితిలో అక్కడ ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. కాబట్టి ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక సిస్టమ్, మీ యొక్క నర్వస్ సిస్టమ్ అంటే మీ యొక్క మెదడు సంబంధించినటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఈ యొక్క ప్రోగ్రాం ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం అంటే గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనకి అక్కడ ఒక పైనల్ గ్లాండ్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అవును, దాన్ని మీరు ఏమంటారంటే సుప్త చేతనాత్మక మనస్సు అంటాం మనం. సుప్త చేతనాత్మక మనస్సు. ఓకే, ఆ పైనల్ గ్లాండ్ ఏదైతుందో అది ఏదున్నా సరే స్వీకరించడం జరుగుతుంది. విచిత్రం. ఓకే, మీరు ఏదైతే అది ఏది చెప్పుకుంటుంది దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అయితే అది ఏది స్వీకరిస్తుంది అంటే మీరు పదే 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 ఏదైతే చెప్పారో అది మాత్రమే స్వీకరిస్తుంది. మామూలుగా మీరు విన్న విషయాలు కానీ మామూలుగా ఏదో చూసిన విషయాలు కానీ అవన్నీ అది పట్టించుకోదు. ఎందుకంటే అది ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది, అది ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది, దానికి ఏం పని ఉండదు. మన పక్కన ఇంకోటి మనకు పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. అవును, ఓకేనా? మీరు ఎప్పుడైతే పదే పదే చెప్తారో మీ జీవితంలో బలమైన సంఘటనలు కానీ ప్రమాద సంఘటనలు కానీ లేకపోతే ఏదైతే పదే 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 చెప్తో మీ యొక్క మనసుని పదే పదే తట్టి లేపుతారో అలాంటి సంఘటనలు మాత్రమే ఆ పైనల్ గ్లాండ్ ద్వారా మీ పిట్యూటరీ గ్లాండ్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? పిట్యూటరీ గ్లాండ్లో ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో మొత్తం స్టోర్ అయిపోతాయి. ఓకేనా? ఎప్పుడైతే మళ్ళీ మీరు ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎప్పుడైతే మీరు వాటికి సంబంధించిన విషయాలు తలుస్తారో అవన్నీ మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తాయంటే మేము నోటి నుంచి బయటకు వస్తాయి. ఓకే, కానీ అక్కడ అన్నీ మనం ఏం పెట్టుకున్నాం అంటే నెగిటివ్లు పెట్టుకున్నాం. మనం అన్ని నెగిటివ్లు పెట్టుకున్నాం అంటే మనకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంతకుముందు నుంచి కానీ మనకు తెలిసి తెలియక కొన్ని నెగిటివ్లు దాంట్లో పెట్టుకున్నాం. పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్లు పెట్టుకున్నాం మనం దాంట్లో. దాంతో ఏమైపోతుందంటే మనం ఎంత పాజిటివ్ అఫర్మేషన్ చేసినా మధ్య మధ్యలో ఆ నెగిటివ్లు తగులుతాయి. అప్పుడు ఏమైపోతుంది, ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోతుంది. లేదా మనం అనుకోకుండా వచ్చిన నెగిటివ్ అనేది అక్కడ జరుగుతుంది. దాంతో ఏమవుతుందంటే అసలు ఎలా ఎందుకు ఇలా జరిగిందని ఆ కన్ఫ్యూజన్లో మనం కొట్టుమిట్టాడతాం. ఇది ఎవరికి అడిగినా చెప్పలేని స్థితి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద కొద్ది అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అవును, ఇప్పుడు ఏం చేయాలి, ఆ వ్యక్తి ఏం చేయాలి? కాబట్టి ముందేం చేయాలంటే ఇక్కడ నుంచి లేదా ఇంతకుముందు ఉన్న ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో మీ పిట్యూటరీ గ్లాండ్ ఉన్నావు వాటన్నిటిని నేను ఇక నుంచి నేను నెగిటివ్స్ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నానని చెప్పండి. ఓకే, ఓకేనా? నా పిట్యూటరీ గ్లాండ్లు ఏవైతే ఉన్నాయంటే ఇంతకుముందు కానీ ఇక నుంచి కానీ ఏవైతే నెగిటివ్స్ నా లోపల ఉన్నాయి వచ్చేటి ఏవైనా సరే వాటన్నిటిని ఏమంటే నేను అవన్నిటిని డిలీట్ చేస్తున్నాను అని చెప్పండి. చెప్పిన తర్వాత ఏమైపోతుంది, అక్కడ మొత్తం ఖాళీ అయిపోతుంది అది. ఓకే, నెగిటివ్స్ అనిపోయినా ఇంకా బాక్స్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు వాటిలో నేను కేవలం నాకు ఏదైతే మంచో ఆ పాజిటివ్ మాత్రమే నింపుతున్నాను అని మీ మనసుకు మీరు కాషన్స్ ఇవ్వాలి. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీరు కాషన్స్ ఎవరికి ఇవ్వాలి? సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పైనల్ గ్లాండ్ ఉంది కదా, అదే మీ సబ్ కాన్షియస్ మైండ్. దానికి మీరు కాషన్స్ ఇవ్వాలి. మీరు ఏ కాషన్స్ ఇస్తే అది తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకుంటుంది? పదే పదే చెప్పినప్పుడే తీసుకుంటుంది. ఏదో ఒకసారి 2 సార్లు చెప్తే తీసుకోదు, ఒకసారి 2 సార్లు చెప్తే తీసుకోదు.
కాబట్టి పదే పదే చెప్పుకోవాలి. అంటే నేను ఇలా మారదాం, నేను ఇక నుంచి పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఈ మాట మీరు పదే పదే చెప్పండి. ఓహో అది నిజమని నమ్ముతుంది అదే. ఓకే, నమ్మిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ కొత్త జీవితానికి తగ్గట్టు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా అది నమ్మి అలాంటి అవకాశాలు మీకు ఇస్తారు. కొత్త జీవితానికి మీకు ఏమేం కావాలనే అవకాశాలు మీకు ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్గా నెగిటివ్స్ అన్ని మీరు డిలీట్ చేసేసారు. అంటే ఈ వ్యవస్థ అంతా ఎలా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ దేని మీద ఆధారపడ్డనేది నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది స్పష్టంగా అర్థమైనప్పుడు మీరు కరెక్ట్గా అఫర్మేషన్ చేయగలుగుతారు. మళ్ళీ మధ్య మధ్యలో మీకు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అందుకే చెప్తాను, ఎప్పుడైతే నేను పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మారుతా ఉన్నానప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అంటే పిట్యూటరీలో ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్స్ అన్నీ పోయినట్టే కదా, అవన్నీ పాత జీవితం కదా, అవును, అవన్నీ పోయినట్టే కదా. ఇప్పుడు మీరు ఫ్రెష్ అనమాట, న్యూ బోర్న్ బేబీ. ఇక ఇక్కడ నుంచి అంతా మీకు పాజిటివ్ మాత్రమే ఉండాలి. కాబట్టి పాజిటివ్ని మాత్రమే మీరు సజెషన్స్గా ఇవ్వండి మీ సబ్కాన్షియస్ మైండ్కి, ఫైనల్ గ్లాండ్కి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో మీరు ఏదైతే పాజిటివ్ ఇచ్చారో అదంతా స్టోర్ అయిపోతుంది పిట్యూటరీలో. అప్పుడు ఈ పిట్యూటరీ ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ ఫైనల్ గ్లాండ్ నిద్ర లేపుతుంది. ఫైనల్ గ్లాండ్ మీన్స్ అది ఆజ్ఞా చక్రం మీకు. ఓకే, ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయిపోతుంది. అంటే ఇవన్నీ కూడా మన సాంప్రదాయాల ప్రకారం మన ఋషులు చెప్పింది చేసిందే. అదాన్ని మనం ఇప్పుడు ఇంగ్లీష్లో కొత్త పేర్లు పెట్టుకొని ఇవన్నీ చెప్పుకుంటున్నాం. మనం దాన్ని ఏమంటాం, మనోనేత్రం అంటాం మనం, లేదా మూడో కన్ను అంటాం, మూడో త్రినేత్రం అంటాం మనం, శివుడికి ఉంది మూడో కన్ను అంటాం. అది అంతే ఏదో కాదు, అది ఫైనల్ గ్లాండ్ మాత్రమే. ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి, మన ఇతిహాసంలో ఉన్నాయి, మన వేదాల్లో చెప్పబడింది. ఇవన్నీ ఇప్పుడు వివరించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇదంతా మన సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి దీనికి పేర్లు పెట్టుకున్నాం మనం, ఫైనల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఇప్పుడు ఏమైపోతుంది, మీరు ఇచ్చే సజెషన్స్ ఏవైతే పాజిటివ్ సజెషన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఎక్కువ అయిపోయినప్పుడు వెళ్ళి ఆ ఫైనల్ గ్లాండ్ తగులుతాయి. అప్పుడు అది నిద్ర మెలుకుంటుంది. అంటే మీ యొక్క ఆజ్ఞ అనేది ఓపెన్ అయిపోతుంది, ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోతుంది. ఆజ్ఞా చక్రం ఓపెన్ అయిపోవడంతో ఆ సహస్రాల ద్వారా ఆ విశ్వానికి మీ కోరికల సంపద, ఐశ్వర్యం, డబ్బు ఇవన్నీ చేర్చబడతాయి. చేర్చబడినప్పుడు అక్కడ నుంచి మీకు అన్నీ మీ యొక్క ఆలోచన పరిధిని బట్టి, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి అవన్నీ తయారైపోయి మీకు భౌతిక రూపంలో మీ ముందు ఉంటాయి. సింపుల్, అది థియరీ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే, ఏది చేసినా సరే మ్యాక్సిమం పాజిటివ్ చెప్పండి. ఎంత వీలైతే అంత మీ లోపల అంతకుముందు గత జీవితంలో ఉన్నటువంటి కాబట్టి ఏవైనా సరే అవన్నిటి ముందు డిలేట్ అని చెప్పండి. అవి డిలేట్ చెప్పేదాకా ఇవి రావు. లేకపోతే ఏమవుతుందంటే ఆ మంచి చెడు రెండు ఒక దగ్గర కలిసిపోయినప్పుడు పాజిటివ్తో పాటు నెగిటివ్ జరుగుతుంది, నెగిటివ్తో పాటు పాజిటివ్ జరుగుతుంది. దాంట్లో కన్ఫ్యూజన్ అయిపోతారు, మీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ముందు వాటి అన్నింటినీ డిలీట్ చేసిన తర్వాతనే పాజిటివ్ అంతా నింపండి. ఎంత వీలైతే అంత మీరు పదాలు చెప్పండి, నాలో ఉన్న నెగిటివ్స్ అన్నిటిని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఆ విషయంలో ఉన్న పాజిటివ్ అంతా నేను స్టోర్ చేస్తున్నాను. ఈ మాటలు పదే పదే చెప్పినప్పుడు అప్పుడు ఫైనల్ గ్లాండ్ తీసుకొని అలాగే మీకు చేసి మీరు కోరుకున్న మంచినంతా మీకు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీకు నెగిటివ్ రాదు, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది సబ్జెక్ట్. అందుకని మనం మెల్లిమెల్లిగా ఇంకా ఎక్కువ వీడియోలు చేయడం జరుగుతుంది, ఇంకా లోతుగా వెళ్ళడం జరుగుతుంది సబ్జెక్ట్. అందుకని ఇది ఒక స్పష్టత అనేది వచ్చిందనుకోండి, ఇక నుంచి వాళ్ళు ఇంకెవరిని అడగకుండా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే దాదాపు మనం 300 వీడియోలోకి వచ్చాము. ఎంతోమంది ఎన్నోసార్లు క్లాసులు అటెండ్ అయ్యారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, ఒక స్థాయికి వచ్చారు. మళ్ళీ ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండద్దు, ఎందుకంటే లైఫ్లో ఇక ముందుకు వెళ్ళిపోవాలి, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడద్దు. అందుకని దీన్ని ఇంత విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది మనం. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ అనంత కృష్ణ స్వామి గారు. నిజంగా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్. అర్థం కావాలండి, అర్థమైతే అప్పుడు ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా ఆలోచించే అవసరం ఉండదు. అంటే ఎలా వస్తుందనేది తెలియాలి కదా మనకి. ఊహిస్తే వస్తుందంటే ఎలా వస్తుంది, దానికి ఏంటి లింక్ ఏంటి, అసలు సైన్స్ ఏంటి, అసలు దాని థియరీ ఏంటి, అది తెలిస్తే క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.